రకరకాల పద్ధతిలో ఆమెని శాంతింపజేసి ఆమెని ఆరాధించి పూజించే ఒక చక్కటి సంస్కారము సంస్కృతి ఉన్న భూమి భారతదేశం. అందులో ఒక ఆనవాయితీయే అంటే పద్ధతే బోనం. అంటే ఆ కుండ ఎంత నిండుగా ఉంటుందో అంత నిండు మనస్తోటి ఆ ఇంటి ఆడబడుచు దాన్ని తీసుకొని చక్కగా అలంకరించుకొని అంతే అందంగా అలంకరించబడ్డ అమ్మవారిని వెళ్ళి ఆ కుండ నిండా నిండే ఒక ఆశీర్వచనం ఇంటికి తెచ్చుకుంటారు. మరి అటువంటి కుండను మరి ఎవరో ఒక మానవులే తయారు చేయాలి కదా. అటువంటి కుండను తయారు చేసే మోదీ వాళ్ళు అంటే ఈరోజు రాజకీయ పరంగా వాళ్ళకి మనం ఈ అవసరం ఉండి ఇస్తున్నామో అవసరం లేక ఇస్తున్నామో కులాలనే పేరు ఇస్తున్నాం కానీ సాక్షాత్తు అమ్మవారి దగ్గర నుంచి ఎంత పెద్దోడైనా సరే తనను తాను ఎంత పెద్ద కులస్తుడని డిక్లేర్ చేసుకున్నా సరే ఆ కుమ్మరి ఇంట్లో నుంచే కుండ తయారు కావాల్సిందే. ఆ కుండతోనే నువ్వు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. అమ్మవారి అయితే ఇంటికి పోవాలి స్వామి అనేసి బంగారం ఉండు వెండి ఉండు మా కుండ తెస్తే నేను ఇవ్వలేను, మట్టితో చేసిన కుండ తెస్తేనే. ఇప్పుడే మా తమ్ముడు చెప్తున్నాడు, అమ్మా ఆ సతీదేవి కూడా మా ఇంటి బిడ్డనే తల్లి, దక్ష ప్రజాపతి వంశకుల మమ్మల్ని ఏమో అని. మీరైతే మరి రాజు లేకపోతే స్వామి నువ్వైతే మరి లెక్క ప్రకారం